ఏమని మీ తమ్ముడిని వాళ్ళ ఇంటికాడ మామిడి చెట్టు ఉంది కదా, ఒక 20 కాయలు కోసి అమ్మంటాను, పచ్చెట్టుకుందాం. ఫోన్ చేస్తానే. హలో, అరే బాగుమరిది, చిన్న పని ఉందిరా, నువ్వు మాట తీసేయకూడదు. మీ ఇంటికాడ మామిడి చెట్టు ఉంది కదా పెద్దదే, ఒక 20 కాయలు కోసి పట్టుకొచ్చేవనుకో, పచ్చడి పెడతాంరా ఇంటికాడ. పచ్చడి పెట్టుకునే సీజన్ కదా ఇది. పట్టుకొచ్చేయి, అన్నీ ఉన్నాయి, పెట్టేస్తాం. రా మొన్న పచ్చడి పెట్టామా? మీ అక్క పచ్చడి పెట్టిందా? మీ అక్క పచ్చడి పెట్టరా? నాకు తెలియకుండా మా ఇంట్లో నువ్వు కొట్టుపోయావా చూసి? లేదు, పచ్చడి పెట్టింది, నువ్వు చూసావా? నువ్వు ఎప్పుడు చూసావురా పచ్చడి పెట్టడం ఏంటి? ఆవిడ నువ్వు అడుగుతాను. ఏమని నువ్వు పచ్చడి పెట్టావంటాడేంటి మీ తమ్ముడు? అది ఎప్పుడు పెట్టా? అయ్యాడ మనం కాకినాడ వెళ్ళేటప్పుడు నువ్వు నా మీద దెబ్బలాడావు కదా, అప్పుడు వచ్చి కిటికీలను చూసి మన ఇద్దరం దెబ్బలాడుకుంటున్నావని నవ్వుకుంటూ వెళ్ళిపోయా. అది నువ్వు నా ఏళ్ళ నువ్వు పచ్చడి పెట్టావని అనుకుంటున్నాడా? చితక మతక మాట్లాడే అన్నావని అది పచ్చడి కింద సెట్టింగ్ కొడుతున్నాడు అనమాట. అది ఎలా గొడవ అయిపోయామంటే మనం ఇదికి ఇది చెప్తా. నాకు ఒకసారి ఫోన్ చేస్తాను, నువ్వు ఆగు. రేయ్ నీ అలా కూడా నాకు అర్థమైందిరా బావద్ది. మీ అక్క నాది దెబ్బలాడిందని, నేను పచ్చడి తీసిందని నువ్వు ఆ పచ్చడి తినంటున్నావా? అమ్మ సరే, నీకు సమాధానం నేను చెప్తాను నాయన, నేను చెప్తాను. నువ్వు దొరకపోతావా? ఏదో టైంలో ఇంతకు డబల్ సమాధానం చెప్తాను. అరే ఆ పచ్చడి తింటాం కానీ నువ్వేం కాయలు తేక బాబు. మీ అక్క ఇచ్చిన పచ్చడి రోజు తింటాను, సరిపోతుంది. కథంతా నీకు కూడా ఎప్పుడైనా కావాలంటే ఎవరైనా పంపించి పెడతాను. అయ్యో కన్నా చెయ్యి పెట్టయిపోనా రైట్.